హలో మామ. మూవీ స్టార్టింగ్‌లో చూస్తాం ఇది ఒక కొరియన్ యాక్షన్ సైన్స్ ఫిక్ డ్రామా. దీన్ని ఒక అడ్వెంచర్ మూవీ అనుకోవచ్చు. ఈ మూవీ స్టార్టింగ్‌లోకెళ్తే అందరికి ఒక గేమ్ పెడతారు. ఒక గేమ్‌లో అందరికి ఒక చిట్టి ఇస్తారు. మొదటిగా ఒక అమ్మాయి వస్తుంది. ఆన్సర్ చెప్పమంటారు. ఆన్సర్ మిగతా వాళ్ళందరూ 15 అని చెప్తారు. కానీ తన బాయ్ ఫ్రెండ్ మాత్రం 18 అని చెప్తాడు. తన బాయ్ ఫ్రెండ్ మీద ఉన్న నమ్మకంతో ఆమె కూడా 18 అని చెప్తుంది. ఆన్సర్ తప్పు. ఆ తప్పైన మిగిలిన 2 బాణాలు వచ్చి పక్కనే ఉన్న ముసలి వ్యక్తికి తగులుతాయి. ఆ ముసలి వ్యక్తి కూడా చచ్చిపోతాడు. దీంతో అది చూసిన వాళ్ళందరూ షాక్ అవుతారు. పారిపోదానికి ప్రయత్నిస్తారు. దాంతో అతను ఒక వ్యక్తి చచ్చిపోతారు. తర్వాత మిగతా వాళ్ళు కూడా వచ్చి ఏదో ఒకటి ఆన్సర్ చెప్తారు. దానితో తప్పు చెప్పిన ఆన్సర్ల వల్ల మిగతా వాళ్ళు కూడా చచ్చిపోతారు. ఆన్సర్ చెప్పిన వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా బాణాలు తగులుతాయి. దాంతో ఏం చేయాలో అర్థం కాక అందరూ పారిపోతా ఉంటారు. కానీ ఒక వ్యక్తికి మాత్రం ఇమాజినేషన్స్ వస్తా ఉంటాయి. ఒక వ్యక్తి ఏమనుకుంటాడంటే దీన్ని ఆల్రెడీ ఆడిన గేమ్ అని తనకు ఒక ఇమాజినేషన్ వస్తుంది. దాంతో ఆ వ్యక్తి వెళ్ళి ఒక చీటీ తీసుకుంటాడు. ఆ చీటీ చదువుతాడు. దాంట్లో ప్రపంచ జనాభా ఎంతో అని ఉంటుంది. దాంతో హీరోకి 7.9 బిలియన్ అని చెప్తాడు. దాంతో ఆన్సర్ తప్పు అవుతుంది. ఆన్సర్ తప్పు అవుతుందలోనే 1000 మిలియన్ బాణాలు వస్తాయి ఉంటాయి గాల్లో నుంచి. అది చూసిన హీరో భయపడతాడు. హీరోకి ఏం చేయాలో అర్థం కాదు. దాంతో చీటీ వెనక తిప్పంగానే ఉండిద్ది బయటికి వెళ్ళే దారి. అది చూసిన వాళ్ళందరూ మిగతా వాళ్ళ చీటీలో కూడా అదే దారి ఉందా లేదో అని హీరో అడుగుతాడు. మిగతా వాళ్ళందరూ చీటీలో కూడా వెనక అదే దారి ఉంటుంది. దాంతో హీరో అనుకుంటాడు అదే మనం పారిపోయే దారిని. దాంతో హీరో కూడా అటువైపే వెళ్తాడు. కానీ అటు సైడ్ ఇన్ఫ్రారెడ్ లైట్స్ ఉంటాయి. మనం వెళ్తే మనల్ని తెగకొస్తాయి. దాంతో హీరోకి అర్థమవుతుంది మనం తప్పించుకోలేమని. తను ఒక బండ మీద కాలు వేస్తాడు. ఆ బండ కిందకి వెళ్తా ఉండిద్ది. దాంతో ఆ బండను తను తీస్తాడు. కింద సొరంగ మార్గం ఉండిద్ది. దాంట్లో దూకుడికి అందరూ తప్పించుకుంటారు.